ఈ నిరసన కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ వెళ్ళి కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని సమర్పిస్తాం. ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం 17 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది నిరుపేదలకి, మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులకి చదువుకోవడానికి చాలా ఆటంకం కలిగిస్తుంది. దానిని మేము వైసీపీ లీగల్ సెల్ తరపు నుంచి ఖండిస్తున్నాం. అలాగే సమాజంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకి ఎదగాలి అనేట్టు కోరుకుంటుంటారు. అటువంటి సందర్భంలో ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలామందికి ఆ ఆశలు నిరాశలు అవుతున్నాయి. అలాగే ఒక ప్రైవేట్ కాలేజీలో చదవాలి అంటే దానికి ఒక సంవత్సరానికే 8 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ కాలేజీల్లో ఉంటే 10,000 నుంచి 50,000 రూపాయల వరకే అవుతుంది. కాబట్టి ప్రతి యువకుడు, ప్రతి స్టూడెంట్కి కూడా మధ్యతరగతి నిరుపేదలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. లేదు అంటే ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఓన్లీ ఉన్నతమైన వారు, సంపన్నులు మాత్రమే చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆల్రెడీ చైనాలోని, ఉక్రెయిన్లోని, రష్యాలోని కూడా ఇతర దేశాల్లో ఇప్పటికే సంపన్నులు అందరూ కూడా వాళ్ళ విద్యార్థులు 1000 మంది ప్రతి సంవత్సరం మెడిసిన్ అభ్యసిస్తున్నారు. మన భారతదేశంలో మన విద్యను అభ్యసించాలి అంటే కనుక మన పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులకి కూడా ప్రోత్సాహం కలిగించాలంటే జగనన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం అది గవర్నమెంట్గా మెడికల్ కాలేజీగానే ఉండాలి తప్పించి ప్రైవేటైజేషన్ చేయడానికి ఎటువంటి సందర్భంలో కూడా వీల్లేదు. దీనివల్ల సోషల్ స్టేటస్ కూడా పడిపోతుంది. కేవలం ప్రైవేటైజేషన్ చేయడం వల్ల కొన్ని కాలేజీల్లో ట్యూషన్తో పాటు, టీచింగ్తో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అక్కడ అనేక మంది, లక్షల మంది పేషెంట్లకి ఉచితంగా తక్కువ రేట్లో మనకి వైద్యం అందించడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే ప్రైవేటైజేషన్ అయితే చాలా అధిక మొత్తంలో డబ్బులు కట్టవలసి ఉంటుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు తట్టుకోలేని పరిస్థితి అంతా కూడాను. అదేవిధంగా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు పెట్టి చేస్తుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా డాక్టర్స్ కొరత మనకు ఏర్పడుతుంది. ముఖ్యంగా రూరల్లోని ఏజెన్సీల్లోని కూడా వెళ్ళి చేయాలి అంటే కనుక సర్వీస్ చేయాలంటే డాక్టర్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎందుకు చేస్తారు? అందరూ విదేశాలకో, కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్ళిపోతుంటారు. కాబట్టి విలేజ్ స్థాయిలోని, ఏజెన్సీ స్థాయిలో కూడా డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంటుంది. దాని మూలంగా ప్రజలకి ఈ తాలూకా ఈ వైద్యం అనేది సత్వరం అందడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి ఇవన్నిటిని ఉద్దేశంలో మనం తీసుకొని ఎంతవరకు ఈ కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేటు చేయకుండా గవర్నమెంట్గానే ఉంచడం వల్ల సమాజానికి, సొసైటీకి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరూ కూడా న్యాయవాదులమి, మీ అందరం కూడా ఆలోచించి ఇటువంటి నిర్ణయానికి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. ప్రభుత్వం ఏదైనా సరే, ఏ మెడికల్ కాలేజీలు కట్టినా సరే, ఏ గవర్నమెంట్ కట్టినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం సొమ్ము కాదు. ఇది కేవలం ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ముతో మనం కట్టిన ప్రైవేట్ పరం చేయడం వల్ల ఈ కార్పొరేట్ సిస్టానికి మనం దోహదం చేస్తున్నాం తప్పించి వేరే విధంగా ఉండదు. కాబట్టి సమాజం బాగుండాలి, సొసైటీ బాగుండాలి, పేదలందరికీ కూడా వైద్యం అందాలి, నిరుపేద స్టూడెంట్లందరూ కూడా చదువుకొని ఉన్నత స్థితికి, శిఖరాలకి ఎదగాలంటే కనుక ఇది ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి మా అందరూ న్యాయవాదుల తరఫున మేము నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ముందుకు సాగుతున్నాం. ప్రసమితులకు జయభీములు. ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు పిలుపు మేరకు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు ఆదేశాల మేరకు ఈ రోజున ప్రైవేటు కాలేజీలని, 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంది. దాన్ని అడ్డుకోమని, నిరసన తెలియజేయమని కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వమని మాకు ఆదేశాలు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ ధర్నా చేయటం జరుగుతుంది. పీపీ మోడల్ అంటే మీరు ఓటింగ్లు చూసే ఉంటారు. పీపీ మోడల్ అంటే ముగ్గురే పొలిటీషియన్లు ఓటింగ్లో. ఎవరంటే తండ్రి, కొడుకు, సపోర్ట్ లేకుండా నిలబడే పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు కలిపి వారు జేబుల్లో నింపుకోవడానికి ప్రైవేట్ కాలేజీలు అయితే వారికి జేబులు నిండుతాయి. అదే ప్రభుత్వ కాలేజీలు అయితే వాళ్ళకి ఆదాయం ఉండదని ఉద్దేశంతో ఈ రోజున పీపీ మోడల్ని తీసుకొచ్చి ప్రైవేటు కాలేజీలని పేద విద్యార్థులకి, పేద ప్రజలకి, ఏ కులమైనా కానివ్వండి, వాళ్ళు ఒక మెడికల్ సీటు కొనాలంటే కోట్ల రూపాయలు అవుతున్న ప్రైవేట్ కాలేజీలో. అదే గవర్నమెంట్ కాలేజీలో ఉదాహరణ ఇక్కడ కేజీహెచ్ ఉంది, ఫ్రీ సీట్లు వస్తున్నాయి చాలామంది, అనేక వేల మంది డాక్టర్లు అయ్యారు. అదే ప్రైవేట్ కాలేజీ చదవాలంటే పేద విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవలేడని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయకపోతే, ఒకసారి మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ గురించి నేను విద్యార్థి నాయకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వస్తే నెదురుమేలి జగన్ రెడ్డి గారు రిజైన్ చేశారు. అదే పరిస్థితి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోకుండా పేద ప్రజలని సూపర్ 6 అంటున్నారు, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే నువ్వు వెంటనే మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ కాలేజీలుగా ఉండించాలండి డిమాండ్ చేస్తూ
మా లీగల్ సెల్లో ప్రతినిధులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ